మేడిగడ్డ ఆనకట్టకు మరమ్మతులకు సంబంధించి డిజైన్లు ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీడీఓదేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సీడీఓ చీఫ్ ఇంజనీర్కు లేఖ రాసిన నీటిపారుదల శాఖ నిర్ణీత గడువులోగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పునరుద్ధరణ కోసం డిజైన్లు అందించాలని స్పష్టం చేసింది. మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాక్కు మరమ్మతులు, అన్నారం సుందిల్లా ఆనకట్టలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసులు చేసింది. ఇందుకు అవసరమైన డిజైన్లు ఇవ్వాలని సీడీఓ చీఫ్ ఇంజనీర్ను నీటిపారుదల శాఖ ఆదేశించింది. అయితే తమకు మరమ్మతుల పనుల్లో అనుభవం లేదని, ఏదైనా ప్రముఖ సంస్థతో డిజైన్లు రూపొందించుకోవాలని సీడీఓ సీఈ ప్రభుత్వానికి తెలిపారు. ఇందుకు సంబంధించి పలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. సీడీఓ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. ప్రాజెక్టుల నిర్మాణ డిజైన్లకు సంబంధించి నోడల్ డిపార్ట్మెంట్ అయిన సీడీఓనే డిజైన్లు ఇవ్వాలని, అవసరమనుకుంటే వారే ఇతర సంస్థలను కన్సల్టెన్సీలను పెట్టుకుని సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వమే కన్సల్టెంట్లను పెట్టుకోవాలని చెప్పడం సీడీఓ సీఈకి తగదని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను త్వరలోనే సీఈ సీడీఓ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.